గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు లెన్స్ విత్ లుంబిని. ఆన్ గోయింగ్ సిజేపీ ప్రొటెస్ట్ గురించి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అరౌండ్ ఇట్ అండ్ ఆల్సో ఇంపాక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు పవన్ శ్రీహర్ష గారు, జియో పొలిటికల్ అనలిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. ఎస్ సార్. సో ఆన్ గోయింగ్ సిజేపీ ప్రొటెస్ట్ లో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వింటున్నాము అండ్ డిమాండ్స్ ఎప్పటికీ కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అవే ఉన్నప్పటికీ డిఫరెంట్ టర్న్స్ తీసుకుంటున్నాయి. అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా వీడియో చేశారు, ఫాస్ట్ ట్రాక్ కోడ్స్ గురించి మాట్లాడారు అండ్ ఆల్సో స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాము, మేము ఆల్రెడీ చాలా ఇంప్లిమెంటేషన్ లో పెట్టాము అని చెప్పేసి. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అన్నది కరెక్టే. యాక్చువల్లీ దీని టర్న్స్ చాలా తీసుకుంటున్నాయి, డిమాండ్స్ ఒక్కటే అన్నారు కదా. విత్ ఆల్ డి రెస్పెక్ట్, చిన్న చేంజ్ ఏంటి అంటే నిన్న సోనం వాంగ్చుక్ అంటే వీళ్ళు ఎవరైతే ఫేస్ గా పెట్టారో తను దీక్ష విరమించేశాడు అన్నమాట. కానీ తను దీక్ష కూర్చున్నప్పుడు తను ఉన్నది మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. బట్ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికి రాజీనామా చేయలేదు. నిన్నటికి ఐ థింక్ దీక్ష నిన్న రాత్రి విరమించాడు. బట్ హాస్పిటల్లో చేర్పించినప్పటి నుంచి తన నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి? కన్సిడర్ ద రెసిగ్నేషన్. అంటే కంపల్సరీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నుంచి హాస్పిటల్లో చేర్పించిన తర్వాత కన్సిడర్ దాని తర్వాత ఇంకా అసలు లేదు. ఇప్పుడు అది లేకపోగా నిన్న దీక్ష విరమించిన తర్వాత సోనం వాంగ్చుక్ నుంచి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో చూసాయిగా ఏమన్నాడంటే, ఇట్ హ్యాస్ బీన్ హైజాక్డ్, ప్రొటెస్ట్ ని కొన్ని యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ హైజాక్ చేశాయి అని చెప్పన్నట్టుగా సోనం వాంగ్చుక్ నుంచే స్టేట్మెంట్ వచ్చింది. సారీ, మీరు లేడీస్ బట్ ఉన్నా సరే ఇవి జరుగుతున్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుందండి. ఏ ప్రొటెస్ట్లో వీళ్ళు చేస్తున్న సిజేపీ అంటే విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రొటెస్ట్లో ఎవరు ప్యాంట్ తీసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తారు? ఐఎమ్ సారీ ఫర్ సేయింగ్ దిస్, బట్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఒక మహిళది వీళ్ళు స్కెచ్ గీసి దాని మీద చాలా వల్గర్ యాక్షన్ చేస్తున్నారు. ఒక స్కెచ్ అంటే నిజంగా స్టూడెంట్స్ ఇలాంటివి చేస్తారా? ఐ డోంట్ నో. అండ్ ఫస్ట్ స్టూడెంట్స్, ఇప్పుడు ఏ స్టూడెంట్స్, నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా కంట్రీస్ అచీవ్మెంట్స్ ని వాళ్ళు నాశనం చేయాలనుకుంటారు. మీ ప్రొటెస్ట్ నిజంగా నీట్ది అయినట్టయితే మీరు ద మూమెంట్ స్టేజ్ మీద నుంచి భారత్ తేరే టుక్డే హోంగే కానీ, బస్ నామ్ రహేగా అల్లాకా కానీ, భారత్ మాతాకి జై అనకూడదు, జై శ్రీరామ్ అనకూడదు అని కానీ, ఉమర్ ఖాళీద్ని రిలీజ్ చేయాలని కానీ, ఇలాంటివి వచ్చినప్పుడే రియల్ స్టూడెంట్స్ వాళ్ళు డిసోసియేట్ అయిపోయి ఉండాల్సింది. అంటే ఒక ప్రశ్న అందరికి ఏమొస్తుందంటే, గవర్నమెంట్ ఎందుకు ఇంకా వీళ్ళని ఒక పక్కన యాంటీ నేషనల్స్ అని అంటున్నారు, వీళ్ళు దేశానికి థ్రెట్ అని అంటున్నారు, వీళ్ళ వెనక ఫారెన్ ఫోర్సెస్, నేనే అన్నాను, ఎవరో కాదు టు బి ఆనెస్ట్. బట్ స్టిల్ వై గవర్నమెంట్ ఈస్ యాక్చువల్లీ వాళ్ళని లైన్ లో పెట్టి వాళ్ళని కన్వర్జేషన్స్ ఎందుకు కొనసాగిస్తుందంటే, నిన్న మనకు ఒక వీడియో వచ్చింది. అంటే మొన్న జరిగిన దాడి, ఒక ఏసీపీ ఒక ఆయన మీద ఢిల్లీలో ఆయన మీద చాలా సివియర్ అటాక్ అయింది. ఏంటి, ఆయన కార్ పార్క్ చేసి ఆయన స్టేషన్కి వెళ్తున్నారు, ఐ మీన్ పోలీస్ స్టేషన్. విద్యార్థులని చుట్టుముట్టేసి ఎంత బ్రూటల్ గా కొట్టారంటే, హీ హ్యాడ్ టు టేక్ ఎ లీవ్, హీస్ ఆన్ లీవ్ ఇప్పుడు. సో బట్ నిన్న ఇంకొక వర్షన్ వచ్చిన వీడియోలో ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ అన్ని జెన్యున్ గా కాపాడుతున్నారు. అంటే సంహౌ ఇంకా జెన్యున్ స్టూడెంట్స్ దీంట్లో ఉన్నారు. బట్ అగైన్ ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకున్నారో మనకి తెలీదు. సో మేబీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మేబీ వీళ్ళ మీద కనుక ఇప్పుడు ఎనీవే ఒక బ్రూటల్ యాక్షన్ ఏమైనా తీసుకున్నట్టయితే ఇలాంటి వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోతుంది అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఇంకా అంత దానికి దిగుతూ ఉండుండకపోవచ్చు. మీరు చూసినట్టయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఈ ప్రొటెస్ట్ లోకి అలౌ చేయట్లేదు. వాళ్ళని గోధి మీడియా అంటున్నారు, కొడుతున్నారు. ఉమెన్ జర్నలిస్ట్ అయితే ఐ డోంట్ నో అసలు వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారో, వాళ్ళని ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు అక్కడ. అండ్ ఈవెన్ మగవాళ్ళు అయితే షర్ట్లు చించేస్తున్నారు. బట్ స్టిల్ కానీ యూట్యూబర్స్కి, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి అక్కడ స్పేస్ ఉంటుంది. ఎందుకు అంటే మీరు చూసుకున్నట్టయితే ఈ ప్రొటెస్ట్ మొదలయ్యే ముందర ఫేస్బుక్కి, ఐ మీన్ మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇది వర్సెస్ గవర్నమెంట్ కింద కోర్టు వరకు వెళ్ళింది. ఏదైతే కొంచెం వల్గర్ కంటెంట్ ఉంటుందో, పిల్లలు చూడకూడదు, దానిని మెటా ప్రమోట్ చేస్తుందని కోర్టులో కూడా దీన్ని నడిచింది. కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినట్టయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ, అంటే అతని అలైన్మెంట్ ఎటన్నా ఉండనివ్వండి, వాళ్ళకి కేవలం యాంటీ గవర్నమెంట్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళవే వస్తున్నాయి వీడియోస్ అన్ని. సో సమ్హౌ ఏంటంటే ఒక ఫారెన్ ఆర్గనైజేషన్ కూడా ఇక్కడ యాంటీ ఇండియానే పనిచేస్తుంది. అండ్ దీంతో పాటు సెకండ్, అమెరికన్స్ కొంతమంది వైష్ణవ్ది ఇక్కడ ఏదైతే మనం పెట్టుకుంటాం నామాలు, అవి పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫస్ట్ థింగ్, వైష్ణవులు ఎప్పుడు కూడా ఇక్కడ బ్లాక్ది పెట్టుకోరు నామాల్లో, వాళ్ళది వైట్ ఉంటుంది.
అతను బ్లాక్ ఎందుకు పెట్టుకున్నాడు? అసలు ఫస్ట్ అమెరికన్స్కి మన ఇండియాలో జరుగుతున్న ప్రొటెస్ట్కి సంబంధం ఏముంది? క్లియర్లీ అంటే ఫారెన్ ఫోర్సెస్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యాయి, యాంటీ నేషనల్స్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు అని చెప్పి ఏదైతే సోనం వాంగ్చుక్ చెప్పాడో తను దీక్ష విరమించేటప్పుడు అది ప్రూవ్ అవుతుంది కదా ఇప్పుడు. అంటే అసలు యాంటీ నేషనల్స్ పక్కన పెడితే పర్వర్డ్స్ దీంట్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు. సో నౌ ద క్వశ్చన్ ఈస్ వాట్ షుడ్ గవర్నమెంట్ డూ? ఒక్కటి వీళ్ళు అన్నది ఒప్పుకోవడం అంటే సకంబింగ్ టు ద ప్రెషర్, 2 వీళ్ళ మీద బ్రూటల్గా యాక్షన్ తీసుకోవడం. బ్రూటల్గా యాక్షన్ తీసుకోవడమే వీళ్ళకి కావాలి, ఎందుకంటే మనం నేపాల్ది చూసాము, బంగ్లాదేశ్ చూసాం. సో ద మూమెంట్ ఒక్కళ్ళు పోయినట్టయితే కనుక వాళ్ళది ఏదైతే ఉందో అచీవ్ అయిపోయినట్టే గోల్, రెజిమ్ టాపుల్ చేయడానికని. ఓకే, బట్ అగైన్ ఇక్కడ ఏది చూసినా కూడా రైట్ టు ప్రొటెస్ట్ అనేది డెమోక్రటిక్ ఫండమెంటల్ రైట్ మనకు. సో ఇంత చేస్తున్నప్పటికీ కూడా నో పెలెట్ గన్స్ యూజ్ చేయడము, లేదంటే నెయిల్స్ విత్ లాఠీస్ యూజ్ చేయడము, ఇవన్నీ కూడా అసలు ఎంతవరకు? పెలెట్ గన్స్ వాడడం అనేది ఢిల్లీ పోలీసులు ఫేక్ న్యూస్ అని వాళ్ళే ట్వీట్ చేశారండి. పెలెట్ గన్స్ వాడలేదని చెప్పి వాళ్ళు చేశారు. ఏదైతే వీళ్ళు మేకులతో నన్ను అన్నారో, అసలు పోలీసులు చూసిన వీడియోస్ లో మీరు ఏవైతే చెప్తున్నారో ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళు ఏం చేశారు, పోలీసులు పట్టుకున్నవి లేవు ఎక్కడ, వీళ్ళు చూపిస్తున్నవి ఉన్నాయి. పోలీసులు మీరు March 20th నుంచి మనం చూస్తున్నాం పోలీసులు ఉన్నవి. పోలీసులు ఏ వీడియోలో వాళ్ళవి ఏమంటారు మీరు అన్న మేకులతో ఉన్న గన్స్ రాడ్స్ పట్టుకుని ఉన్నారు? నిజానికి పోలీసులు పట్టుకున్నవి ఎక్కడ అలాంటివి లేవు. నైట్ టైమే వీళ్ళు ఎందుకు పోలీసుల మీద అటాక్ వెళ్తున్నారు? ఆ వీడియోస్ అన్ని ఎందుకు రావట్లేదు? నెంబర్ 1. నెంబర్ 2, రైట్ టు ప్రొటెక్షన్ మీరు ఏదైతే అన్నారో ఇది ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. మీరు ఏవి కూడా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయకూడదని. ఈ రోజు వీళ్ళ వల్ల మెట్రోస్ నడవట్లేదు. మెట్రో నడవకపోవడం వల్ల ఒక సాధారణ వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకున్నది అతను ఎంత ఇబ్బంది పడతాడు? అతను వేరే ట్రాన్స్పోర్ట్ వాడాలి, ట్రాన్స్పోర్టేషన్ అది ఎక్స్పెన్సివ్. అంటే మీ వల్ల సామాన్యులు బాధపడుతున్నారు. సో మీకు ఆ రైట్ ఎవరు ఇచ్చారు? అంటే ఎవరైతే రైట్ టు ప్రొటెస్ట్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిజంగానే హైడ్రోజన్ ట్రైన్ మీద దాడి చేసే హక్కు వాళ్ళకు ఉందా? అది ఫండమెంటల్ రైట్ లో ఉందా వాళ్ళకి? ఎవరు నిజానికి పోలీస్ వెహికల్స్ అన్నిటిని కూడా వాళ్ళు టార్చ్ చేసేస్తే పెట్రోల్ బంక్ ని పేల్చాలనుకున్నారు. పెట్రోల్ బంక్ ని పేల్చడం అంటే అది ఎంత రిస్క్ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి. అది స్టూడెంట్స్ చేస్తారు, ఆర్ సో కాల్డ్ స్టూడెంట్స్. అది ఆపడానికి వెళ్తే ఢిల్లీ పోలీసుల మీద, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మీద, వాళ్ళ మీద కూడా స్టోన్ పెల్టింగ్ అయింది. దెన్ నెంబర్ 1 థింగ్, స్టోన్ పెల్టింగ్ ఎలా అవుతుంది అసలు? వీళ్ళు స్టూడెంట్స్ కదా, మీరు రైట్ టు ప్రొటెస్ట్ అన్నారు, రైట్ టు ప్రొటెస్ట్ లో స్టోన్ పెల్టింగ్ లేదు. స్టోన్ పెల్టింగ్ కి స్టోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? అంటే సమ్వన్ ఆర్ ఫండింగ్ దెమ్. సో ఆ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చూసినట్టయితే స్విగ్గీ జొమాటోలో వీళ్ళకి మొత్తం బాక్సులో ఫుడ్ వస్తుంది. మీకు ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చిందంటే ఖతార్ నుంచి వచ్చిందని అంటున్నారు. ఖతార్ అంటే ఫారెన్ ప్లేయర్స్ ఎంత క్లియర్ గా ఇన్వాల్వ్ అయ్యారో మనకి తెలుస్తుంది. వీళ్ళందరూ ఎందుకు దిస్ రెజిమ్ హ్యాస్ టు బి టాపుల్డ్ డన్, ఇదని ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు రీట్రేట్, అంటే చెప్పిందే చెప్పడం కాదు. బట్ ఇక్కడ కూడా ఎప్పుడు బీజేపీ టాపిక్ వచ్చినా మాట్లాడినా కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి అడిగినప్పుడు ఎప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ గురించే క్వశ్చన్ చేస్తారు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా డిఫరెంట్ మీటింగ్స్ లో అడ్రస్ చేశారు, డ్యూటీస్ గురించే ఫోకస్ చేసి దాన్ రైట్స్ ఆల్వేస్. ఎందుకు ఇట్లా? ఎందుకు అంటే ఫండమెంటల్ రైట్ లో ప్రొటెస్ట్ చేయడం అనేది జంతర్ మంతర్ దగ్గర చేయాలి అని అన్నారు. ప్రభుత్వం 26 రోజులు, ఐ థింక్ 21-22 రోజులు ఏమన్నా చేసిందా అండి? వాళ్ళు ఒక్క రోజుకే పర్మిషన్ అడిగారు. వాళ్ళు ఒక్క రోజుకి అడిగి వాళ్ళు 20 రోజులకి పైగా ఉన్నారు. మరి అది వాళ్ళు అడగాలి కదా, మళ్ళీ రీట్రేట్ చేయాలి. వాళ్ళు చేశారా? ఏదైతే వీళ్ళు ఇప్పుడు రైట్ టు ప్రొటెస్ట్ అంటున్నారో, పార్లమెంట్కి వెళ్ళడం రైట్ టు ప్రొటెస్ట్ ఎలా అయింది? రైట్ టు ప్రొటెస్ట్ పార్లమెంట్లో, ఎస్పెషల్లీ మన దేశ పార్లమెంట్లో కరెక్ట్గా 25 సంవత్సరాల క్రితం మనం చూసాం ఎలాంటిదైందో. ఈ రోజు ఏ ప్రొటెస్టర్ల గురించి అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు రైట్ టు ప్రొటెక్షన్ అనేది, వాళ్ళ దగ్గర కొంతమంది గన్స్ చూపిస్తున్నారు, బుల్లెట్స్ ఉన్నాయి, లోడెడ్ గన్స్ విత్ బుల్లెట్స్ ఉన్నాయి. ఇమాజిన్ వీళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళి ఎవరన్నా ఒక్క గన్ కాల్చకూడని వైపు కాలిస్తే ఎలా ప్రూవ్ చేస్తారు అది ఎవరు కాల్చారు? అది పోలీసుల మీదకే వెళ్తుంది. అంటే జస్ట్ ఇమాజిన్ ఆ పార్లమెంట్లో ఇలాంటి జరిగినట్టయితే అది ఎలాంటి దానికి దారి తీసి ఉండేది. అండ్ సెకండ్ థింగ్, వీళ్ళు పార్లమెంట్కి వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు డెలిగేషన్స్ పిలుస్తున్నారు. డెలిగేషన్ కదా వెళ్ళాలి, మీరు వెళ్ళాలి అనుకుంటే డెలిగేషన్ వెళ్ళాలి. ఈ రోజు డెలిగేషన్ పిలిచినా సరే వీళ్ళు ఏమన్నారు? మేము అక్కడికి వెళ్ళాము, మేము పిలిచిన చోటకే రావాలన్నారు. మీరు పిలిచిన చోటకే వెళ్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి ఐ థింక్ 12-12:30కి జేపీ నడ్డా గారు, జితేందర్ సింగ్ గారు వెళ్తున్నారు వాళ్ళు ఈ ప్రొటెస్టర్స్ తో. ఐ విల్ నాట్ కాల్ అందరూ నేను యాంటీ నేషనల్స్ అన్నాను, బట్ ద పీపుల్ హూ ఆర్ లీడింగ్ దే ఆర్ డెఫినెట్లీ వాళ్ళ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ అలైన్డ్ విత్ ద గవర్నమెంట్.
అండ్ వాళ్ళకి ఇప్పుడు వస్తున్న ఫండింగ్ కూడా తెలుస్తుంది. అభిజిత్ దీప్కే అమెరికా నుంచి పారాడ్రాప్ అయ్యాడు కదా. వాట్ వాజ్ హీ డూయింగ్ ఇన్ అమెరికా? అమెరికా ఇప్పుడు ఎవరైతే వీళ్ళని బ్యాక్ చేస్తున్నారో ఎస్ఎఫ్ఐ కానీ ఏఐఎస్ఏ సో కాల్డ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా చైనీస్ ఎంబసీకి వెళ్ళొచ్చారు. నిజంగా వీళ్ళదే గనక ఇది ఏ పొలిటికల్ అంటే ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేనిదైతే వీళ్ళు ఆప్ వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు రానిచ్చారు? రానివ్వకూడదు. ఉద్ధవ్ ఠాక్రేని ఎందుకు రానివ్వకూడదు. వీళ్ళు దాని తర్వాత కాంగ్రెస్ నుంచి ఐ థింక్ పవన్ ఖేడార్ ఎవరో వెళ్ళారు, ఎందుకు రానివ్వకూడదు కదా ఏ పొలిటికల్ అయినట్టయితే. అండ్ వీళ్ళు ఏమంటారు, విద్యార్థుల జీవితాలతోని ప్రభుత్వం ఆడుకుంటోంది కాబట్టి ఇది చేద్దామని. అండ్ అగైన్ నేను మళ్ళీ ప్రభుత్వాన్ని అంట, మీ దగ్గర ప్రతిదీ మోదీ గారు అమిత్ షా గారే వచ్చి చెప్పాలంటే మిగిలిన వాళ్ళు ఉన్నది ఎందుకు? 2024లో పేపర్ లీక్ది కాపీయింగ్ దాని మీద స్ట్రిక్ట్ యాక్ట్ తెచ్చారు. ఐ థింక్ 1 crore ఫైన్, 5 to 10 years జైలు శిక్ష ఏదో. దాన్ని ఇప్పుడు ఇంకా స్ట్రింజెంట్ చేస్తున్నారు. ఎంతమందికి అసలు ఈ లా ఉందని తెలుసు? ఎంతమందికి తెలుసు అండి? అండ్ నెక్స్ట్ థింగ్ 2024లో ఇలాంటిది ఒకటి తెచ్చారు అంటే 2024 ముందర ఇది లేనట్టేగా. ఏ రాజకీయ పార్టీలు అయితే ఈరోజు వీడి పిల్లల గురించి మాట్లాడుతున్నారో మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తెలియదు? సరే పోనీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు సమాజ్వాదీ పార్టీ కానీ ఆప్ మాట్లాడుతున్నాయి అనుకుందాం. సమాజ్వాదీ పార్టీ యాంటీ కాపీయింగ్ యాక్ట్ రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొస్తే ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని రద్దు చేసేసారు, అబాలిష్ చేసేసారు. ఈ రోజు మనం మాట్లాడుకునే టైంకి పంజాబ్ లో ఫార్మాది ఒక పేపర్ లీక్ అయింది. ఎవరు మాట్లాడుతున్నారు దాని గురించి? మరి అభిజిత్ దీప్కే మాట్లాడాలి కదా. నిన్న నైట్ కర్ణాటకలో కేపీఎస్సీది వెటర్నరీ పేపర్ లీక్ అయింది, స్కామ్, అది కూడా లీక్ అయింది. జార్ఖండ్ లో పేపర్ లీక్ అయింది. ఇప్పుడు మీరు మాట్లాడినట్టయితే ప్రొటెస్ట్ చేయండి, పిల్లల కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, నేను అది ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే రిఫార్మ్స్ జరగట్లే కాబట్టి మీరు చేయాలి అంటున్నారు, చేయండి. బట్ కర్ణాటకలో వీళ్ళు ఎందుకు చేయట్లేదు, పంజాబ్లో ఎందుకు చేయట్లేదు, జార్ఖండ్లో ఎందుకు చేయట్లేదు? ఇక్కడ కూడా పేపర్ లీక్లు అయ్యాయి కదా. వై ఓన్లీ నీట్ ఒక్కటే ఎందుకంటే నీట్ని అబాలిష్ చేయాలని తమిళనాడు నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు. బిఫోర్ నీట్ ఎంతమంది వీళ్ళు విద్యార్థులు నిజానికి సఫర్ అయ్యారు? మీరు గనక 4 to 14 చూసుకున్నట్టయితే గనక ఎవ్రీ ఇయర్ కాంగ్రెస్ టైంలో పేపర్ లీక్లు అయ్యాయి. అండ్ పేపర్ లీక్లు అయితే కనీసం ఈ ప్రభుత్వం ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా కండక్ట్ చేసింది. కాంగ్రెస్ కండక్టే చేయలేదు ఎగ్జామ్స్, మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు పేపర్ లీక్ అయితే చూడదాన్ని వదిలేశారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని అంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇంకొక XYZ వచ్చి కూర్చుంటారు, వాళ్ళ హయాంలో మళ్ళీ తప్పులు జరుగుతాయి, ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారు. అంటే దానివల్ల మీరు అడుగుతున్న రిఫార్మ్స్ ఎక్కడ అవుతున్నాయి? ఇప్పుడు మనకి నక్సలైట్లు చేసిన అకృత్యాలు అందరికీ తెలిసినవే. ఐ థింక్ 2009 నుంచి 14 మధ్యలో దంతేవాడలో జరిగింది ఒకటి. 76 మంది నక్సలైట్లు సిఆర్పిఎఫ్ వాళ్ళని చంపేశారు, 76 మందిని. అయితే అప్పుడు చిదంబరం హోమ్ మినిస్టర్, చిదంబరం నేను రాజీనామా చేస్తానంటే బీజేపీ వ్యతిరేకించింది. బీజేపీ ఇప్పుడు విపక్షంలో ఉంది. రాజీనామా చేస్తే గనక మీరు అకౌంటబిలిటీ తీసుకోనట్టు అండ్ నక్సలైట్లు గెలిచినట్టు అక్కడ. సో రాజీనామా చేయడం కాదు, అలాంటి జరగకుండా చూడండి అని అన్నారు. అంటే బీజేపీ ఎప్పుడు కూడా విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి రాజీనామాలు బీజేపీ ఆమోదించలేదు. ఈ పద్ధతిని వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. తప్పు జరిగితే దాన్ని రైట్ చేయడమే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు నమ్మేది, వాళ్ళు చేసేది. అండ్ నెక్స్ట్ ఏ అర్బన్ నక్సల్స్ అయితే ఇప్పటివరకు నక్సలైట్లను సమర్థించారో వాళ్ళు ఇప్పుడు సిటీస్లోకి వచ్చారు. ఈ అర్బన్ ఇప్పుడు ఏఐఎస్ఏ, దాని తర్వాత జేఎన్యూలో ఉండే ఎస్ఎఫ్ఐ, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గనక బస్ నామ్ రహేగా అల్లా కానీ సీతాకే పతి కాన్ అని చెప్పి రాముడిని దూషించిన వీళ్ళందరూ కూడా ఫార్మర్ జేఎన్యూ యూనియన్లో ఉన్నవాళ్ళు. ఈ జేఎన్యూ నుంచే కదా మనం డప్పు కొడుతూ నక్సలైట్లది మనం పొగుడుతూ వినింది, కిత్నే అఫ్జల్గా మారేగే హరే గర్సే అఫ్జల్ నిక్లేగా అని చెప్పి. అంటే ఈ ఎవరైతే అర్బన్ నక్సల్స్ ఉన్నారో వాళ్ళు నక్సలైట్లకి జరిగిన దానికి వ్యతిరేకంగా ఆ రివెంజ్ ఇక్కడ తీర్చుకుంటున్నారు. ఇంకా నక్సలైట్లది అయిపోయింది, ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ అర్బన్ నక్సల్స్ మీద యాక్షన్ తీసుకోవాలని అంది. అది కూడా జరిగినట్టయితే కనుక ఫారెన్ ఫోర్సెస్కి కమ్యూనిస్టులు, అమెరికా, XYZ ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఒక రకంగా గ్రిప్ ఏదైతే ఉందో అది వీకెన్ అవుతుంది. అది వీకెన్ అవ్వకూడదంటే ఏం చేయాలి? ఈ ప్రభుత్వం ఉండకూడదు. అందుకని ఇక్కడ ఉన్న ఫోర్సెస్ అన్ని కూడా ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లో ఉన్నాయి. మీరు చూడండి, కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఓపెన్ గా అమెరికా ఇంటర్వ్యూన్ అవ్వాలని అన్నారు, ఆయన ఉన్నారు ఈ ప్రొటెస్ట్ లో. అరవింద్ కేజ్రీవాల్ హీఈస్ క్లియర్లీ బ్యాక్డ్ బై ఫోర్డ్ ఫౌండేషన్, ఆయన NGO నడిపినప్పటి నుంచి ఆయన ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ, దాని తర్వాత
నిన్న ఫాదర్లు ప్రొటెస్ట్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. రైట్. ఒక పక్కన ఇప్పుడు పార్లమెంట్ సెషన్ లో ఏ FCRA అయితే వస్తుంటే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారో ఆ పార్లమెంట్ సెషన్ ని ఆపుతున్న ప్రొటెస్టర్స్ ని సమర్థిస్తున్నారు. అంటే ఈ ఫాదర్లు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? దాని తర్వాత నిన్న కేరళ నుంచి వెళ్ళిన ఒక ముస్లిం అంటాడు, ఇది మోదీ చాలా హిస్టారిక్ మిస్టేక్ చేశాడు. ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ గాజా హీ సపోర్టింగ్ ఇజ్రాయెల్, కాబట్టి ఈ ప్రభుత్వం ఉండకూడదని. అంటే ఎలాంటి వాళ్ళు ఈ ప్రొటెస్ట్ లో ఉన్నారు? వాళ్ళకి నీట్ అనేది వాళ్ళకి అసలు మెయిన్ కానే కాదు. విద్యార్థులు పోయినది వాళ్ళకి సంబంధమే లేదు. ఈ ప్రభుత్వం దిగిపోవాలి, అది ఒక్కటే వీళ్ళ ప్రథమ లక్ష్యం. అందుకే వీళ్ళు ఏదో ఒకటి చేసి ఇక్కడ గొడవలు సృష్టించి ఆ గొడవల ద్వారా వీళ్ళు ఇంటర్నేషనలైజ్ చేసి నేపాల్లో బంగ్లాదేశ్లో జరిగినట్టుగా చెయ్యాలనేది వీళ్ళ కుట్ర. బట్ మీరు అన్నట్టుగా ఎంతవరకు యాంటీ నేషనల్స్ ఉన్నా, లేదంటే అర్బన్ నక్సల్స్ అన్నా కూడా గవర్నమెంట్ ఎంతవరకు అకౌంటబుల్గా ఉంది? పేపర్ లీక్ విషయంలో కానీ, లేదంటే యూత్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ విషయంలో ఎంతవరకు అకౌంటబుల్గా ఉంది? ఈ రోజు అండి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆల్ టైమ్ లోలో ఉంది. అరౌండ్ ఐ థింక్ 14 మిలియన్ ఎంతమందికి ఒక న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి బిట్వీన్ 4 to 14. PLI స్కీమ్ తేవడం ద్వారా ఈ రోజు నిజానికి చెప్పాలంటే ఒక కొత్త సెక్టర్ మనకు ఓపెన్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్. దాని తర్వాత గవర్నమెంట్ స్టార్టప్లకి ఈరోజు ఫండింగ్ ఇస్తుంది. ఈరోజు స్కైరూట్ లాంటి సంస్థ ఈ ప్రభుత్వం రాకముందర ఉందా? లేదు కదా. ఈరోజు స్కైరూట్ వచ్చిందంటే సంహం వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చాయి. సో అంటే నుండి వచ్చాయంటారా బెనిఫిట్స్? ఇప్పుడు మీరు ఇస్రోకి వాళ్ళు లాంచ్ చేయగలిగారు అంటే, ఐ మీన్ వాళ్ళు మొన్న చూసాం ఇస్రోలో వాళ్ళు ఏం టైఅప్ అయ్యి ఏం అచీవ్మెంట్ చేశారు. వితౌట్ హ్యావింగ్ ఎనీ సెంట్రల్ సపోర్ట్ కెన్ ఏ స్టార్ట్అప్ కంపెనీ పర్ఫార్మ్ దట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్? వాళ్ళకి అలాంటిది వచ్చి ఉండేదా? ఈ రోజు మీరు డిఫెన్స్ కంపెనీస్ చూసుకున్నట్టయితే డిఫెన్స్ సెక్టార్లో వందల సంఖ్యలో ఈరోజు ప్రైవేట్ కంపెనీస్ ఇన్వాల్వ్ అయ్యాయి. నేను పెద్ద ఎల్ఎన్టీలు అన్నట్లు స్టార్ట్అప్ కంపెనీస్ మన భాగ్యనగరంలోనే చాలా ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఎంప్లాయ్మెంట్, ఇలాంటి కంపెనీస్ అన్నీ పెట్టినట్టయితే ఎంప్లాయ్మెంట్ కావాలి కదా. వీళ్ళు ఎంప్లాయీస్ని ఏమి అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి, చైనా నుంచి తెచ్చుకోరు, ఇక్కడ వాళ్ళకే వస్తుంది. అంటే కేవలం సైబర్ కూలీలుగా MNC కంపెనీలో ఉండడమే కాకుండా వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తుంది. దాని తర్వాత ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగాయి. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సీరియస్లీ అబౌట్ ఆల్ ద కైండ్ ఆఫ్ థింగ్స్. దాని తర్వాత ఏవైతే ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కావాలి అన్నారో, టు బి ఆనెస్ట్ మోదీ గవర్నమెంట్లో ద బిగ్గెస్ట్ థింగ్ దట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇస్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. గవర్నమెంట్ ఒక రకంగా వాళ్ళకు ఉండే కంపల్షన్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు పేస్ స్లోగా ఉన్నా వాళ్ళు ఏవైతే చేయగలరో వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. ఈ రోజు సామాన్యులకి నిజాన్ని చెప్పాలంటే ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే దంతెవాడ ఛత్తీస్గఢ్లో కానివ్వండి, మహారాష్ట్రలో నక్సలైట్లు ఉన్నప్పుడు విద్యుత్ ఉండేది కాదు. అక్కడ బస్సులు వెళ్ళేవి కాదు. ఈరోజు ఛత్తీస్గఢ్లో, బస్తర్లో ప్రైవేట్ కంపెనీస్ సెమీ కండక్టర్లు పెడుతున్నాయి. ఒరిస్సాలో సెమీ కండక్టర్ వస్తున్నాయి. అంటే అక్కడ ఏ నక్సల్ ప్రాంతంలో అయితే ఉద్యోగాలు లేక జనాలు పల్లెలకు వేరే ఊళ్ళకి వెళ్ళారు, ఈరోజు వాళ్ళు వేరే ఊళ్ళకి వెళ్ళక్కర్లేదు, అక్కడ ఉపాధి వస్తుంది. దానివల్ల వాళ్ళకు ఉపాధి రావడంతో ఆ ప్రాంతానికి ఒక రకంగా రెవెన్యూ వస్తుంది. అంతిమంగా అది స్టేట్కి వస్తుంది. స్టేట్కి వస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కంట్రీస్ GDPకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి, ఎంటర్ప్రెన్యూర్ పరంగా కానివ్వండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానివ్వండి, ప్రభుత్వం ఎంత చేయగలుగుతా దానికంటే ఎక్కువే చేస్తుంది. లాస్ట్ 67 yearsలో ఏదైతే జరగాలో గవర్నమెంట్ డిడ్ వాట్ ఎవర్ ఇట్ క్యాన్ ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ 12 years. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. బట్ గత ప్రభుత్వాల చిత్తశుద్ధితో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిజంగానే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఏవైతే మనకి 1947లో స్వాతంత్రం వచ్చిందండి. అదే టైంలో నిజానికి ఇజ్రాయెల్కి వచ్చింది, అదే టైంలో జపాన్కి వచ్చింది విత్ 4-5 years డిఫరెన్స్. అదే టైంలో చైనాకి వచ్చింది. ఈరోజు ఈ దేశాలు ఎక్కడున్నాయి, మనం ఎక్కడున్నాం? ఈ దేశాలు అన్నిటిలో బుల్లెట్ ట్రైన్స్ లాంటివి ఉన్నాయి, చైనా, జపాన్. మనకి ఇప్పుడు వస్తుంది. సో అంటే గత ప్రభుత్వ వీళ్ళే గనక అప్పుడు చేస్తున్నట్టయితే మనం ఆన్ పార్ విత్ ఆ కంట్రీస్తో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం వాళ్ళతో పోటీ పడాల్సిన స్థాయికి వచ్చాము అంటే బికాస్ ఆఫ్ ఎర్లియర్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని సరిచేస్తుంది. దీంట్లో ఏమీ మిస్టేక్స్ లేవని అన్నట్లే. బట్ కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్స్, దిస్ గవర్నమెంట్ కమిట్మెంట్తోని చిత్తశుద్ధితోని దేశాభివృద్ధికి పనిచేస్తుంది. కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఆ మిస్టేక్స్ని వీళ్ళు రెక్టిఫై చేసే ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు. సో అది జరగకుండా ఉండాలని ఇప్పుడు ఈ గొడవలన్నీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ మాట్లాడుతుందా? ద లాస్ట్ ఇండియన్ పార్టీ దట్ హ్యాస్ ఎనీ కైండ్ ఆఫ్ రైట్ టు స్పీక్ అబౌట్ పబ్లిక్ ఇస్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళే ఎక్కువ కాలం పాలించారు. వాళ్ళే కనుక అభివృద్ధి చేస్తున్నట్టయితే ఈరోజు నిజానికి ఈ ప్రభుత్వానికి చేయాల్సిన అవసరమే ఏమీ లేదు. వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, చేస్తున్నది వీళ్ళు ఆపుతున్నారు. సో అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే
ఖచ్చితంగా ప్రజలకు కనిపిస్తోంది ఎవరు నిజంగా విద్యార్థుల వైపు దేశం వైపు ఉన్నారు, ఎవరు దేశ వ్యతిరేకంగా ఉన్నారని. కాంగ్రెస్ నిజంగానే గనక పిల్లల కోసం ఆలోచించినట్టయితే, నిజంగా వాళ్ళు పిల్లల కోసం ఆలోచించినట్టయితే ఇప్పుడు ఏవైతే రిఫార్మ్స్ ఇస్తున్నారో అవి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు తెలియదు? ఇప్పుడు బట్ నిజానికి ఇంతవరకు మైనారిటీ చేసింది గవర్నమెంట్ డెవలప్మెంట్ కాదా? ఇంతవరకు చాలా విషయాల్లో కానీ, లేదంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, లేదంటే డిఫెన్స్ లో కానీ, అగ్రికల్చర్ లో కానీ ఎంతవరకు రిఫార్మ్స్ తీసుకొచ్చింది కదా ఇప్పుడు నేను కాంగ్రెస్? మీకు అదే చెప్పాను. రిఫార్మ్స్ డెవలప్మెంట్ అవ్వడం వేరు, దాని పేస్ వేరు. ఉమ్, మనం ఈ రోజు మనది స్వాతంత్రం వచ్చే టైంకి 1947లో మనం 6వ ధనిక రాష్ట్రం ప్రపంచంలో. కానీ 1991 వచ్చే టైం కల్లా మనం దేశ పరిస్థితి ఎలా ఉంది? ఐఎంఎఫ్ దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా వచ్చింది? నిజానికి మనకంటే దయనీయమైన స్థితిలో జపాన్ ఉంది. మనకంటే దయనీయమైన స్థితిలో చైనా ఉండేది. వాళ్ళు ఎవరన్నా అడిగారా? ఉమ్, వాళ్ళు ఎలా అభివృద్ధి చెందగలిగారు? 1990s టైం కల్లా జపాన్ ఏ పొజిషన్లో ఉంది? 2000s టైం కల్లా చైనా ఎక్కడుంది? అండ్ 2000 టైంకి ఇజ్రాయెల్ చెప్పనే అక్కర్లే. దాని తర్వాత సౌత్ కొరియా 1953 తర్వాత సౌత్ కొరియా బికేమ్ యుఎస్ వసాల్ డెవలప్మెంట్ విషయంలో. వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారు? శాంసంగ్, హ్యుండాయ్, ఉమ్. కియా, ఎల్జీ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. మనం ఎందుకు అలాంటి కాంగ్రెస్గా చిత్తశుద్ధి ఉన్నట్టయితే వీళ్ళు ఎందుకు అలాంటివి తయారు చేయలేకపోయారు? సరే, ప్రైవేటైజేషన్ వల్ల వీళ్ళు ఏవైతే అంటారో అవన్నీ ఓకే. మీరు గవర్నమెంట్ కంపెనీస్ని కూడా మీరు ఏవి ప్రైవేట్ కంపెనీస్తో పోటీ పడే స్థాయికి తేగలిగారు? డిఆర్డిఓని నిజానికి వీళ్ళు ఒక రకంగా మొద్దు నిద్రలో ఉండేలా చేశారు కదా. నిజంగా డిఆర్డిఓని గనక వీళ్ళు పని చేయించినట్టున్నట్టయితే ఈరోజు మనం ప్రైవేట్ ఫైటర్ జెట్స్ ఫారెన్ నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నాం? కాంగ్రెస్ పనిచేయకపోవడం వల్లే కదా. ఈ రోజు నిజానికి సెమీ కండక్టర్స్ కాంగ్రెస్ హయాంలో ఆఫర్స్ వచ్చినా వాళ్ళు వాటిని యూటిలైజ్ చేయలేదు. 2004 వరకు ఏపీఐ డ్రగ్స్ మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. బట్ చైనా నుంచి ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన దగ్గర మోదీ గారు రాకముందర సెల్కాన్ అనే కంపెనీ ఉండేది, కార్బన్ అనే కంపెనీ ఉండేది, మైక్రోమాక్స్ అనే కంపెనీ ఉండేది. ఈ రోజు ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఈ రోజు మనం చూసుకున్నట్టయితే అన్ని చైనా కంపెనీసే వచ్చాయి కదా. ఫ్లడ్ అయిపోయింది. ఆ మార్కెట్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెసే కదా. ఈ రోజు మోదీ గారు మేక్ ఇన్ ఇండియా అంటే వీళ్ళందరూ ఎక్కిరిస్తారు రాహుల్ గాంధీ. ఆయన మేక్ ఇన్ ఇండియాలో ఆయన గవర్నమెంట్లో ఉన్న అచీవ్మెంట్ ఏంటి? ఇస్రోలో మనం ఏదైతే మనం మూన్ మీదకి వెళ్ళామో నెహ్రూ కళ అంట. నెహ్రూ కళ అయినట్టయితే ఇందిరాగాంధీ ఎందుకు చేయలేకపోయింది? సో టు బి ఆనెస్ట్, కాంగ్రెస్ డిడ్ నథింగ్, మినిమల్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే మోదీ గారు 5 ట్రిలియన్ అంటున్నారు, ఇప్పుడు 5 ట్రిలియన్ మనం ఈ ఇయర్ కల్లా అయిపోవాలి బై 2030 అదని. చిదంబరం 2040కో ఎప్పటికో మనం 3 ట్రిలియన్ అవుతామని పార్లమెంట్లో అన్నారు. అంటే వాళ్ళ విజన్ ఏంటో దీన్ని బట్టే తెలుస్తుంది కదా. డిఫెన్స్ మినిస్టర్ ఏకే ఆంటనీ చైనా సైడ్ ఎందుకు మీరు బార్డర్ వేయలేదంటే చైనాకి కోపం వస్తుంది కాబట్టి మనం వేయము. ద బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే డెవలప్ చేయకపోవడమేనా. సలామీ స్లైసింగ్ ద్వారా వాళ్ళు కాంగ్రెస్ అయినా చైనా ఎంత తీసుకెళ్ళిపోయిందో మన భూభాగం తెలిసిందే. మోదీ గారు వచ్చిన తర్వాత కదా బార్డరింగ్ మొత్తం ఫెన్సింగ్ అంతా వేస్తున్నారు. ఈ రోజు ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ రోహింగ్యాలు, బంగ్లాదేశీలు వచ్చారు అంటే కాంగ్రెస్ సీరియస్గా లేకపోవడం వల్లే కదా. ఉత్తరాఖండ్లో స్వామీజీలు క్లియర్గా చెప్పారు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ రోహింగ్యాలు, బంగ్లాదేశీలు వచ్చారు, మినీ చార్ధామ్ ఏదైతే ఉందో అక్కడ. కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసింది? నిజంగానే మన భాగ్యనగరమే తీసుకుందాం. హైటెక్ సిటీ ఎవరి హయాంలో డెవలప్ అయిందండి? హైటెక్ సిటీ 1990sలో స్టార్ట్ అయింది. 43 ఏళ్లలో కాంగ్రెస్కి ఎప్పుడు కూడా భాగ్యనగరంలో హైటెక్ సిటీ తయారు చేయాలని రాలేదా వాళ్ళకి? సో కాంగ్రెస్ డిడ్ నథింగ్, మినిమల్ చేసింది. నిజంగానే కాంగ్రెస్ చేసింది అని అనుకున్నట్టయితే చైనాని, జపాన్ని, ఇజ్రాయెల్ని, సౌత్ కొరియాని, వియత్నాంని, సింగపూర్ని, మలేషియాని, హాంకాంగ్ని, ఈ కంట్రీస్ అన్నిటిని చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ హయాంలో ఆ దేశాలు అప్పట్లో ఎలా ఉన్నాయి, మనం ఎక్కడున్నామో చూసుకుంటే కాంగ్రెస్ ఎంత అభివృద్ధి చేసింది, ఎంత రిఫార్మ్స్ తెచ్చింది, ప్రజల కోసం ఎంత ఆలోచించిందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కే లేదు. ప్రజలు ప్రశ్నించవచ్చు, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ అకౌంటబుల్ టు పబ్లిక్. కాబట్టి మనం డెమోక్రసీ కాబట్టి వాళ్ళు అడగచ్చు, స్టూడెంట్స్ అడగచ్చు. బట్ అగైన్ ఈ ప్రొటెస్టర్స్లో కూడా యాంటీ నేషనల్స్ ఉన్నారు. బట్ స్టిల్ గవర్నమెంట్ ఈస్ ట్రీటింగ్ దెమ్. గాడ్ నోస్ వాట్ ఈస్ దర్ స్ట్రాటజీ. బట్ నేను అనేది ఏంటంటే పేషెన్స్తో ఉండాలి. డోంట్ ఫాల్ ఫర్ ఇన్స్టాగ్రామ్ ట్రాప్. ఇన్స్టాగ్రామ్ ట్రాప్లోకి వెళ్లకుండా ఉన్నట్టయితే, ఓపిక్గా ఉన్నట్టయితే కంట్రీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఐ బిలీవ్ మై ప్రైమ్ మినిస్టర్ విల్ టేక్ అవర్ కంట్రీ ఇన్ దట్ డైరెక్షన్ ఓన్లీ. సో ప్రొటెస్ట్ గురించి మాట్లాడుతున్నాము, గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం. వీ హ్యావ్ వన్ మోర్ ఎస్టేట్, కోర్ట్స్ ఏం చేస్తున్నాయి అంటే కోర్ట్స్ ఎందుకు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, ఇది మా పని కాదు అన్నట్టుగా ఎందుకు ఉంటున్నాయి అసలు? అంటే జ్యుడిషియరీస్ ఇండిపెండెంట్ కదండి.
నిజానికి ఇలాంటివి ఏమైనా ఇప్పుడు జుడిషియరీలో జడ్జిల్ని వాళ్ళే ఎన్నుకుంటారు, అవును. వాళ్ళని బయట వాళ్ళు రానివ్వకూడదు, ఎక్సెట్రా ఎక్సెట్రాలు అన్నీ ఉంటాయి. ఇది మార్చాలి అని చెప్పి ఎన్జేఏసీ అనేది ఒకటి తెస్తే ఎవరు దాన్ని ప్రభుత్వం ఎన్జేఏసీ తెచ్చింది, దాన్ని ఆమోదింపజేసింది కూడా. విపక్షాలు దాన్ని అడ్డుకున్నాయి. దీంట్లో మళ్ళీ ప్రభుత్వమే మొత్తం అంతా చేస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఎక్సెట్రా ఎక్సెట్రా. దాంతో ఈ రోజు జడ్జిలు ఎవరు ఎన్నుకుంటారో ఆ సీజేఐని వాళ్ళనే అడగాలి, ఎందుకంటే వాళ్ళే నియమిస్తారు. కానీ వాళ్ళు ఎవరికి అకౌంటబుల్? ఇప్పుడు ఏదైతే మీరు నిజానికి ఇప్పుడు ప్రభుత్వాన్ని అకౌంటబుల్ అని నేను అన్నానో, జడ్జిలు ఎవరికి అకౌంటబుల్? వాళ్ళు ఇచ్చే తీర్పులు ఈ రోజు కొన్ని అందరూ నేను అనను, కానీ ఎవ్రీ టెర్రరిస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఎ ఫ్యూచర్. ఆడవాళ్ళని బలాత్కారం చేస్తే అది ఏ రకంగా చేస్తే బలాత్కారం, ఏ రకంగా చేస్తే బలాత్కారం కాదో రకరకాల జడ్జిలు చెప్తున్నారు. కాశ్మీరీ పండిట్లది మీద జరిగిన అట్రాసిటీస్, ఎక్సోడస్ మాట్లాడితే నవ్వుతున్నారు. ఈ రోజు జడ్జిలు కొన్ని ఎంత వివాదాస్పదమైన తీర్పులు ఇస్తున్నారో మనం చూస్తున్నాం. బట్ హూ ఈస్ బీయింగ్ హెల్డ్ అకౌంటబుల్? పోనీ ఇప్పుడు అది కాదని ఎన్జేఏసీ తెచ్చి ప్రభుత్వమే జడ్జిల్ని అకౌంటబుల్ చేసే పరిస్థితి ఒకవేళ తెస్తే విపక్షాలు ఒప్పుకుంటాయా? ఒప్పుకో. అండ్ ఈ ఏదైతే జడ్జిలు వాళ్ళని వాళ్ళు నియమించుకునేది ఉందో, ఇందిరాగాంధీ ఉన్నంత వరకు లేదు. ఐ థింక్ ఇది 1990s వాళ్ళకి వాళ్ళే తెచ్చుకున్నారు. దానికి ముందరంతా ప్రభుత్వమే నియమించింది, అంటే కాంగ్రెస్ నియమించుకుంది. సో ఏంటంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసినా పర్లేదు, బీజేపీ ఉన్నప్పుడు అలాంటిది ఏమీ జరగకూడదు. ఈరోజు సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో వీళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు, ట్రాన్స్పరెన్సీ లేదని. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని వీళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండనిచ్చారు? రాజీవ్ గాంధీ పోయిన తర్వాత ఐ థింక్ అప్పుడు శేషన్ అనుకుంటా, టిఎన్ శేషన్, ఆయన ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే ఈ ఏదైతే బాడీ క్రిమేషన్ ఉంటుందో, ఫ్యూనరల్ లాస్ట్ రైట్స్, దాన్ని ర్యాలీగా తీసుకెళ్తే కాంగ్రెస్కి అది హెల్ప్ అవుతుందని. అండ్ ఎవరెవరైతే సిఈసీలుగా పనిచేసి వాళ్ళు రిటైర్ అయ్యారో వాళ్ళందరూ కూడా చాలామందికి కాంగ్రెస్ రాజ్యసభ ఇవ్వడము, లేకపోతే వాళ్ళని ఇంకా వేరే గవర్నమెంట్ వాటిల్లో పెట్టడము చేసింది. నవీన్ చావ్లా మనం సపరేట్ చెప్పక్కర్లే. సో ఏం ట్రాన్స్పరెన్సీ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు? సో అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చేసినా ఓకే, మన తెలుగులో ఉంటుంది, నాకు చెప్పకూడదు, తాను ఏం చేసినా ఓకే, వేరే వాళ్ళు చేస్తే కాదు. సో కాంగ్రెస్ ఏంటంటే అలాగే ఉంటుంది. సో నేను అదే అన్నాను కదా, ఈ 67 ఏళ్లలో చైనా, అమెరికా, పాకిస్తాన్, ఇవాంజలికల్ ఫోర్సెస్, రాడికల్ ఇస్లాం వీళ్ళు చేసిన నష్టం కంటే కూడా కాంగ్రెస్ చేసిన నష్టమే ఎక్కువ. సో ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ నథింగ్ మోర్ టు సే అబౌట్ కాంగ్రెస్ అదర్ దెన్ దిస్ అండి. సో ఐ థింక్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇన్ ఇట్స్ కెపాసిటీ, వాళ్ళు దానికంటే ఎక్కువే చేస్తున్నారు ట్రాన్స్పరెన్సీ తేవడానికి. దాని తర్వాత ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో వాటిని అకౌంటబిలిటీలోకి తేవడానికి, దాని ద్వారా కంట్రీని ఒక రకంగా ఒక డెవలప్డ్, మనం ఎంతసేపు డెవలపింగ్ అని అంటాము, డెవలపింగ్ నుంచి డెవలప్డ్ స్టేట్లోకి తేవడానికి గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ ఇట్ క్యాన్. ఐ థింక్ మనం దాని రిజల్ట్ వచ్చే కాలంలో చూస్తాం. ఇదే మనం డెవలప్మెంట్ ఫేజ్లో ఉండడంతో డెవలపింగ్ చాలా మందికి దాని విలువ తెలియట్లేదు. వన్స్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ఒక కాంక్రీట్ పిక్చర్ వచ్చాక దెన్ పీపుల్ విల్ రియలైజ్ వాట్ దిస్ గవర్నమెంట్ హెస్ డన్. సో 2047 వికసిత్ భారత్ వరకైనా డెవలప్డ్ అయిపోతామంటారా? ఐ రియల్లీ హోప్. ఒకవేళ గనక ఇలాంటి గవర్నమెంట్సే ఉన్నట్టయితే. రైట్. దాన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.